ఆంధ్రజ్యోతిలో మనకి బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారంటండి మనోళ్ళు. 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బీసీ రిజర్వేషన్ బిల్. రాష్ట్రాలు పంపిన బిల్లుపై రాష్ట్రపతి 90 రోజుల్లో తేల్చాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీసీ బిల్లులకు ఇది వర్తిస్తుందని సర్కారు యోచన. సుప్రీంకి వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టుకు మరింత గడువు కోరే అవకాశం ఉంటుందంట. ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గైడ్లైన్స్ ఇవ్వగలదా అని కూడా ఒక చర్చ నడుస్తుంది కదా. ఎందుకంటే దేశానికి అల్టిమేట్ పవర్ రాష్ట్రపతి. ఈవెన్ దో ప్రధానమంత్రి కన్నా రాష్ట్రపతి అల్టిమేట్ పవర్. కానీ అల్టిమేట్ పవర్ సుప్రీం కమాండర్, సుప్రీం లీడర్ అనే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వగలదా? ఆ అంశం గురించే కదా పాపం ఆయన్ని జగదీష్ ధన్ఖడ్ని తీసేశారు. ఆయన సీరియస్ అయినందుకే కదా. ఇది ఇంకా చట్టరూపం దాల్చలేదు, అది ఒప్పుకోవట్లేదు ప్రభుత్వాలు కూడా. ఎందుకంటే రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చే స్థాయి సుప్రీంకోర్టుకు లేదు అనేది ఒక బలమైన వాదన నడుస్తూ ఉంది. సో మరి ఆ వాదన ఇంకా పూర్తి కాకముందే మీరు అప్పుడే సుప్రీంకోర్టుకి వెళ్తే మరి లేనిపోయిన గొడవలు వస్తాయి తప్ప ఇంకొంచెం మీ స్థానిక సంస్థలు డిలే అవుతాయి. ఇప్పుడు మీరు అక్కడ వేస్తే ఆ తీర్పు వచ్చే వరకు ఇక్కడ మీరు ఎలక్షన్స్కి వెళ్ళరు. ఇప్పటికే సర్పంచులు లేక స్థానిక సంస్థల్లో దారుణంగా తయారైంది పరిస్థితి, డబ్బులు లేక. ఇంకా మీరు వెళ్తే ఇంకెంతకాలం పొడిగిస్తారో, ఎప్పటికి పెడతారో, మీరు ఏం చేస్తారో మీకే తెలవాల. ఇక మోడీ గారు చెప్తున్నారు బీహార్ ఎలక్షన్స్ దాంట్లో ఉండి జైలు నుంచి పాలన కుదరదు, 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగాన్నే కోల్పోతాడు. ఈ పాయింట్ ఏదో బాగుందే, ఈ పాయింట్ వినపడలేదే, మనకి ఎప్పుడు కనపడలేదే, ఇది ఎక్కడ జరగలేదు ఇంతవరకు చరిత్రలో. ఇది కూడా ఈ బిల్లో పెట్టారా, గతంలో ఉందా ఇది? 50 గంటలు జైల్లో ఉంటే 50 గంటల పాటు జైలు శిక్ష అనుభవించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు జైలుకి వెళ్ళరనుకున్నది వేరే విషయం. దీనిపైన సీరియస్గా వర్కౌట్ చేయాలి. ఇది కూడా మరి ఇప్పుడు ఏదైతే మీరు బిల్ పెడుతున్నారో ఆ బిల్తో పాటు ఒకసారి ఈ బిల్ని కూడా రివైజ్ చేయాలి. 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగమే పోద్ది అనేది ఉందో వాటిని కొంచెం రివైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వాటి గురించి కూడా కొంచెం ఆలోచించండి.